A7 సిటీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమలలో పచ్చదనాన్ని పెంపొందించాలి. శ్రీవారి భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తామన్న టీటీడీ ఈవో. యూపీఎస్సీ పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించి పరీక్షా అభ్యర్థులకు అన్ని వసతులు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. చేపల చెరువు ద్వారా కార్పొరేషన్కు 25.50 లక్షల ఆదాయం. నిబంధనల మేరకు మాత్రమే లీజుదారుడు నడుచుకోవాలన్న మున్సిపల్ కమిషనర్. తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ ఎండీ 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందజేశారు. తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు సుదర్శన్ శుక్రవారం టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాతవారికి వాహనాల తాళాలను అందజేశారు. 16 ద్విచక్ర వాహనాలలో 15 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ధర దాదాపు 22 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్కు కంకణబద్దులై మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందని, ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని కోరుతూ, అటవీ సంపద పెరిగితే ఆరోగ్యకరమైన గాలి, వాతావరణం ఉంటుందని, గ్లోబల్ వార్మింగ్ వంటి విపత్తుల నుండి మానవ మనుగడను కాపాడుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వర దివ్యారామం తిరుపతి నందు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం 2024 కార్యక్రమంలో కలెక్టర్ జేసీ శుభం బన్సల్ సంబంధిత అటవీ శాఖ ఉన్నత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, నగరాలు పెరిగే కొద్దీ, భవన ఆవాసాలు పెరిగే కొద్దీ తదితర కారణాల వల్ల అడవులు, చెట్లు విస్తీర్ణం తగ్గిపోతుందని, అందుకే అడవి విస్తీర్ణం పెంచడానికి మొక్కలు విరివిగా నాటి చెట్ల శాతం పెంచాలని, మొక్కలను నాటడం మాత్రమే కాదు దాని పెంపకం కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. పిల్లలు వారి పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని నీరు పోసి వాటి పెరుగుదల జరిగేలా చూడాలని అన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాలు తదితర కారణాల వలన కాలుష్యం పెరుగుతుందని, వాటి నుండి కార్బన్ డయాక్సైడ్ విడుదల అవ్వడం వలన పర్యావరణం దెబ్బతిని ప్రజలు పలు రోగాల బారిన పడుతున్నారని, చెట్లు ఎక్కువగా పెంచడం వలన అవి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని వాతావరణంలో ఆక్సిజన్ విడుదల చేయడం వల్ల పర్యావరణం సమతుల్యత ఏర్పడుతుందని అన్నారు. చెట్లు, అటవీ సంపద తగ్గిపోవడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ వలన పర్యావరణం పూర్తిగా దెబ్బతిని ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా ప్రకృతి విపత్తులు ఏర్పడి మనిషి మనుగడకు విఘాతం ఏర్పడుతుందని అన్నారు. అందుకే మన గౌరవ ప్రధానమంత్రి ఏక్ పేడ్ మాకీ నాంపే పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మన గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, వన భోజనాలు, వన మహోత్సవాలు నిర్వహిస్తే ప్రకృతికి, మనిషికి ఒక మంచి అనుబంధం ఏర్పడుతుందని తెలిపారు. జిల్లాలో 50 లక్షల మొక్కలు నాటే లక్ష్యం మేరకు ప్రణాళికాబద్ధంగా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టనున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హరితాంధ్రప్రదేశ్కు కంకణబద్దులై రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. హరితాంధ్ర కోసం అడుగేద్దాం, ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం అనే నినాదంతో ప్రతి ఒక్కరూ హరిత యజ్ఞంతో పాలు పంచుకోవాలని, మన జిల్లాను, ప్రతి ఊరును పచ్చదనంతో కళకళలాడేలా విరివిగా మొక్కలు నాటేలా కంకణబద్దులవుదామని యువతకు పిలుపునిచ్చారు. సమావేశానికి ముందుగా నగరవనం నందు కలెక్టర్ సంపంగి మొక్క, జేసీ నాగలింగం మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులతో ఉసిరి, మర్రి మొక్కలు అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి నాటించారు. ఈ సమావేశంలో ముందుగా అందరితో మొక్కలు నాటడంపై ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ చివరగా నగరవనం నందు ఓపెన్ జిమ్ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అటవీ అధికారి డిఎంహెచ్ఓ శ్రీహరి, అటవీ శాఖ సిబ్బంది తదితర అధికారులు పాల్గొన్నారు. మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చెట్లు ఉండే, కాలక్రమేణా మనకి నగరాలు పెద్దయ్యే కొద్దీ, జనాభా పెద్దదయ్యే కొద్దీ మనకి బిల్డింగ్లు ఎక్కువ కడుతున్నాము. అదేవిధంగా రోడ్స్ ఎక్కువ వేయటం అవసరాల మేరకే వేసే కొద్దీ మనకి అడవి తాలూకా విస్తీర్ణం తగ్గిపోతుంది. అడవి తాలూకా విస్తీర్ణం తగ్గిపోతుంది. మనం దాన్ని మీరందరూ చదువుకొని ఉంటారు, డీఫారెస్టేషన్ అంట. సో ఇప్పుడు మనకి రీఫారెస్టేషన్ అనేది చాలా ముఖ్యం. దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ వన మహోత్సవ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా మీలాంటి చిన్నపిల్లలందరికీ ఎలాగైతే మనం ఎక్కువ మొక్కల్ని నాటడం వల్ల
మనకి ఈ రీఫారెస్ట్రేషన్ అంటే అడవి యొక్క విస్తీర్ణాన్ని మనము పెంపొందించేందుకు మనందరము కష్టపడాలి. దానికోసం మన ఇంట్లో కానీ, ఇంటి పెరట్లో కానీ, స్కూల్లో కానీ, ఏదైతే ఇంకా ప్రభుత్వ స్థలాల్లో కానీ, ఎక్కడైతే అక్కడ అన్ని చోట్ల మనము వీలైనన్ని ఎక్కువ మొక్కలు కూడా నాటే కార్యక్రమాన్ని ఈరోజు ఈ వన మహోత్సవ కార్యక్రమం ద్వారా మనము స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో భాగంగానే పిల్లలందరూ చొరవ తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మీరు ఇంకో 3-4 మొక్కలు నాటించే కార్యక్రమం చేస్తే అదొక చైన్ రియాక్షన్ మాదిరి ఇంకా వాళ్ళు ఇంకో 4 చెప్పడం జరుగుతుంది. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఈ కాలంలో మొక్కలు నాటడం అనేది ఏదో ఒక రోజు ఏదో ఒక కార్యక్రమానికి చేసి అదొక ఏమంటారు ఒక సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కొంతమంది చేస్తున్నారు తప్పిస్తే నిజంగా అదొక దాని మీద ప్రేమతో, దాని మీద ఒక శ్రద్ధతో చేసినట్టయితే, ఎందుకంటే మొక్కని నాటడంతోనే ఆగదు, దాన్ని మళ్ళీ మీరు కంటిన్యూస్గా మెయింటెనెన్స్ అంటే తరచుగా నీళ్లు పోయడం దానికి అవసరం అంతా. సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించనున్న యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు నావల్ అకాడమీ పరీక్ష 2 కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్ష 2 2024 పరీక్షా కేంద్రాలలోని ఏర్పాట్లను అబ్జర్వర్ మీనా, అడిషనల్ కమిషనర్స్ ఆఫ్ సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్తో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ 2024 పరీక్షలు గణితం పేపర్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, మధ్యాహ్నం సెషన్ జనరల్ ఎబిలిటీ పేపర్ 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు ఉంటుందని తెలిపారు. అలాగే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2 2024 పరీక్షలకు సంబంధించిన ఇంగ్లీష్ పేపర్ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, జనరల్ నాలెడ్జ్ పేపర్ మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఉంటుందని, ఎన్విరాన్మెంటల్ గణితం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. తిరుపతిలో 3 పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తున్నామని, ఈ పరీక్షలను ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారని, 821 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్షా కేంద్రాలలో అభ్యర్థులకు గదులు, త్రాగునీరు, లైటింగ్ తదితర వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనుమతి లేదని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ టీం దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో చిత్ర కథానాయకుడు అంకిత్ కొయ్య, కథానాయికి రమ్య పసుపులేటి, దర్శకుడు లక్ష్మణ్, నటి తబితాలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల చిత్ర బృందం మాట్లాడుతూ సినిమాను ప్రేక్షక దేవుళ్ళు ఆదరించారని అన్నారు. ఆదర అభిమానాలు చూపిన సినిమా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరూ సినిమాను థియేటర్లో చూసి ఆదరించాలని కోరారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే మా సినిమాని చాలా పెద్దగా గొప్పగా ఆదరిస్తున్నారు. ఇదే సిచ్యువేషన్లో మేము స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చాము. ఇక పైన కూడా మీరు అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అది కోరుకున్నాం. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాం. ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాని చాలా సక్సెస్ఫుల్గా బిగ్ హిట్ ఇచ్చారు. ఆ సక్సెస్ టూర్ని ఇక్కడ దేవుడి దర్శనంతో కంప్లీట్ చేశాము. సో మా మూవీ చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ దేవుడి దర్శనం ఇంత మంచిగా అవ్వడం నా అదృష్టం అనే అనుకోవాలి. నాకైతే ఏడుపు వచ్చేసింది. సో ఇదంతా మా మూవీ సక్సెస్ వల్లే అయింది. ఎందుకంటే దేవుడు నన్ను అలా పిలిచాడు కాబట్టి ఇంకా తబితా మ్యామ్ మూవీస్ ప్రజెంట్ చేయాలి, నన్ను తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. దాని నుంచి దర్శనం అయిన దగ్గర నుంచి ఒకటే తిరుగుతుంది ఊర్లో. ఇలా దర్శనాలు చేయడానికే మేము సినిమాలు తీస్తాం అనుకుంటున్నాను. బికాజ్ ఎంత ఏం చేసినా ఈ అనుభూతి దొరకలేదు. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. శ్రీవారి దర్శనం చాలా చాలా బాగా జరిగింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఫిలిం చాలా మంచి సక్సెస్ని ఇచ్చారు. అదే సక్సెస్ని ప్రజలతో కూడా పంచుకుందామని చెప్పి అంతా తిరిగేసి వచ్చామండి. అండ్ లాస్ట్ మన తిరుపతితో ఎండ్ చేస్తున్నాము. ఇప్పుడు సినిమాని థియేటర్లో చూడడానికి వెళ్తున్నామండి. అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని, ఇంకా ఇంకా మంచి సక్సెస్ చేయాలని, ప్రజలందరూ వచ్చి సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. తిరుమలలో
తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు పిలుపునిచ్చారు. టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో జరిగిన వన మహోత్సవంలో ఈవో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి శుక్రవారం నాడు తిరుమల శ్రీ పద్మావతి విశ్రాంత భవనం ప్రాంగణంలో మాను సంపంగి స్థల వృక్షం నాటారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ అటవీ విభాగం పరిధిలో 2000 రిజర్వర్ ఫారెస్ట్ ఏరియాలో 12,000 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. తిరుమలలో సీడ్ బాల్స్ కాన్సెప్ట్ ద్వారా ఆధునిక సాంకేతికను ఉపయోగించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. టీటీడీ ఆయుర్వేద కళాశాల మరియు ఆసుపత్రి ఉన్నందున ఈ సంస్థలకు అవసరమైన ఔషధ మొక్కలను ప్రత్యేకించి తిరుమలలోని కాటేజీల సమీపంలో అభివృద్ధి చేస్తామని కూడా ఆయన తెలిపారు. టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో తిరుమలలోని వివిధ ప్రదేశాలలో వందలాది మంది మాను సంపంగి, చందనం మరియు సీత అశోక మొక్కలను నాటారని తెలిపారు. అలాగే టీటీడీలో కూడా వన మహోత్సవం కార్యక్రమము చేస్తున్నాము. దీంట్లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్లో 10,000 మొక్కలు, అలాగే మిగిలిన ఏరియాలో 2,000 మొక్కలు నాటడం జరుగుతుంది. సుమారుగా 12,000 మొక్కలు. అలాగే ఇదే కాకుండా మొత్తం సంవత్సరం పొడుగుతా టెక్నాలజీ యూజ్ చేసి సీడ్ బాల్ కాన్సెప్ట్ ద్వారా అలాగే ఇంకా ఎక్కువగా మొక్కలు నాటే కార్యక్రమం, సీడ్స్ వెదజల్లే కార్యక్రమం కూడా చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది, ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంది. అక్కడికి చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా కావాల్సి వస్తాయి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా ఇక్కడ దొరికే విధంగా ఎక్కడైతే షార్టేజ్ ఉందో అవి కూడా ఐడెంటిఫై చేసి అన్నీ కూడా ఇక్కడ పెంచడానికి కూడా అదొక కార్యక్రమం కింద తీసుకుని చేస్తాము. అది కూడా ప్లాన్ చేస్తున్నాము. పురాతన ప్రాశస్త్యం కలిగినటువంటి మంచినీళ్ల కుంటను పరీక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులకు ఆదేశించారు. శుక్రవారం తెల్లవారుజామున నగరపాలక సంస్థ పరిధిలోని 23, 24, 25 వార్డులకు సంబంధించిన మాస్టర్ వద్ద ఉద్యోగుల హాజరు నమోదును కమిషనర్ పరిశీలించారు. అందరూ సరైన సమయానికి విధులకు హాజరై చక్కగా పనిచేయాలని అన్నారు. అనంతరం వార్డు పరిధిలోని నేతాజీ రోడ్, రైల్వే స్టేషన్, కస్తూరిబాయి సందు, బేరీవారి వీధి, కోర్టు ప్రాంగణం, వేశాలమ్మ గుడి వీధి తదితర ప్రాంతాలలో కార్పొరేటర్ నరసింహాచారి ఇంజనీరింగ్, హెల్త్ అధికారులతో కలిసి పారిశుద్ధ పనులను పరిశీలించారు. పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని, రోడ్లపైన కాలువల్లో చెత్త వెయ్యనీయకుండా చూడాలని అన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం మంచినీళ్ల కుంటను పరిశీలించగా అధికారులు కుంట ప్రాశస్త్యంను కమిషనర్కు వివరించారు. గొప్ప చరిత్ర కలిగిన ఈ మంచినీళ్ల కుంటను పరిరక్షించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముందుగా కుంట పరిసరాలలో ఉన్న మొక్కలను తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి 4 మాడ వీధులను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లా పోలీసులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి వివిధ గ్యాలరీల్లోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను, గరుడ సేవలో గ్యాలరీలను రెండవసారి నింపడం తదితర భద్రతా అంశాలను పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజు చక్రస్నానం, ఇతర సంబంధిత అంశాలపై స్వామి పుష్కరిణి లోపలికి మరియు వెలుపలికి వచ్చే మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం, పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులను ఉచితంగా చేరవేసే ధర్మ రథాలను పరిశీలించారు. శ్రీవారి మెట్ల మార్గంలో ఉండే చిరు వ్యాపారస్తుల న్యాయమైన కోరికలను తీర్చాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం ముందు గత 10 రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం వంట వార్పుతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర మీడియాతో మాట్లాడుతూ మరియు ఆర్ లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ 10 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న టీటీడీ యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. శ్రీవారి మెట్ల చెరువు వ్యాపారస్తులు అనేక సందర్భాలుగా భక్తులకు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎర్రచంద్రం దొంగలను పట్టించడంలో, సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో వీరి పాత్ర మరువలేనిదని అన్నారు. దాదాపు 31 కుటుంబాలు దీన్ని నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇది చాలా న్యాయమైనటువంటి సమస్య. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పిన అనేక సందర్భాలుగా హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికీ ఈఓ గారితో మాట్లాడాం, అదేవిధంగా జేఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. జేఈఓ గారు మొన్న
మేము రెస్పాండ్ అవుతున్నాం. మూడు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్య ఇది. ఈ సమస్యను త్వరలో పరిష్కారం చేస్తామని అనేది చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా 10 రోజులు అవుతున్నా నేటి వరకు కూడా కనీసం పిలిచి మీరు ఎందుకోసం ధర్నా చేస్తున్నారు, ఎందుకోసం నిరసన దీక్ష చేస్తున్నారు అని చెప్పి కనీసం మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి మేము చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సమస్య, ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఈరోజు టీటీడీ యాజమాన్యం ప్రయత్నం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను. మేమేం కొంచెం కోరికలు కోరట్లేదు. ఇదేం టీటీడీ నుంచి డబ్బులు వచ్చే విషయం కూడా కాదు. ఇది చాలా మేము అక్కడ కూర్చొని అమ్ముకుంటా చిన్న వ్యాపారస్తులుగా అమ్ముకుంటున్నటువంటి సందర్భంలో అనేకంగా టీటీడీకి మేమే లాభం పొందినాం, కానీ టీటీడీ నుంచి మాకు ఎటువంటి లాభం వచ్చినటువంటి దాఖలాలు కూడా లేదు. ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అట్లాంటివి మేము అడగట్లేదు. ఇది కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా ఈరోజు టీటీడీ యాజమాన్యం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురం చేసి 3 లక్షల రూపాయలు 40 గ్రాముల బంగారం నగలతో పరారైన ఓ మహిళ నిర్వాహం తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో బాధితుడు మాట్లాడుతూ 24 సంవత్సరాలు వయసు కలిగిన తేజ అనే యువకుడు డ్రైవింగ్ నేర్పుతా తిరుపతిలోని ఓటేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అతనికి 30 సంవత్సరాల ఓ యువతి నాగమణి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి వివాహంకు దారితీసింది. కొంతకాలం కాపురం చేసిన అనంతరం మరొకరిని వివాహం చేసుకుని అనంతపురంలో తాడిపత్రిలో నివాసం ఉంటుంది. బాధితుడు తేజతో ఆమెకు 6వ వివాహం మీడియాకు తెలిపారు. ఆమె ప్రస్తుతం అమర్నాథ్ అనే వ్యక్తితో 7వ వివాహం చేసుకుని ఆయన వద్ద నుంచి నగలు డబ్బుతో పరారైనట్లు తేజ నగరంలోని ఎమ్మార్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడంతో ఎస్పీ సంబంధించిన పోలీస్ స్టేషన్కు సీఐకు రెఫర్ చేశాడని, అయితే పోలీసులు పట్టించుకోకపోగా అవహేళనగా మాట్లాడినట్లు తేజ ఆవేదనను వ్యక్తపరిచాడు. పోలీస్ స్టేషన్లో మహిళలకు ఒక న్యాయమా, పురుషులకు ఒక న్యాయమా అని నిలదీశాడు. తనకు న్యాయం చేయాలని, తనను మోసం చేసినట్లు మరో ఎందరినో మగవారిని మోసం చేస్తున్న మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని మీడియా ముందు తన బాధను వ్యక్తం చేశారు. తేజ మాది పులిగుంట. నేను మ్యారేజ్ చేసుకున్నాను. నేను 1.5 year బ్యాక్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకొక అతనితో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఇంతకుముందు గత 3 మ్యారేజెస్ అయినాయంట. నాకు ఈ మ్యారేజ్ అయినాక తెలిసింది. ఈ అమ్మాయి చాలా ఫ్రాడ్ చేసి నా దగ్గర అమౌంట్ గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయింది. 3 లక్షల అమౌంట్ 40 గ్రాములు గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి తగిన శిక్ష పడాలని కోరుతున్నాను. మేము మ్యారేజ్ చేసుకున్న ప్రూఫ్, ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళి ఇంకొక అబ్బాయిని చేసుకున్నాను. ఈ అబ్బాయి వచ్చి తాడిపత్రి, పెదమాలపల్లి, అనంతపూర్ జిల్లానా. ఎన్లూరు మండలము, పెదమాలపల్లి విలేజ్, అనంతపూర్ జిల్లా. అమ్మాయి ఓటేరులో నాతో కూడా కాపురం చేస్తాను. ఇప్పుడు ఉండేది ఇక్కడే పెదమాలపల్లి విలేజ్లో ఉంది, అనంతపూర్ డిస్టిక్. వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. కలిసాక సారు సిగ్నేచర్ పెట్టి ఇచ్చారు. ఆన్లైన్లో పంపిస్తామమ్మా, మీరు సిఏ గారిని కలవండి అని చెప్పారు. సో మేము వెళ్ళాం నిన్న సిఏ గారిని కలుద్దామని. ఆయన ఊర్లో ఉన్నారని చెప్పారు. సరే ఎస్ఐ సార్తో మాట్లాడదామంటే ఇప్పుడు లేరు, అప్పుడు బయట వెళ్ళారు, సాయంత్రం వస్తారు, మార్నింగ్ వస్తారు అని చెప్పడము. సో ఉన్న వాళ్ళన్నా మీరు కాల్ చేసి పిలిపించండి సార్, వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు ఈ అబ్బాయి మీద అని కూడా చెప్పడం జరిగింది. సో అక్కడికి ఈరోజు మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ అంటే 12 o'clock అలా వెళ్ళాక అక్కడ వాళ్ళు కూర్చొని ఈకెక్కులు పక్కపక్కలు వేసుకొని నవ్వుకోవడాలు, ఈ అబ్బాయిల మీద జోక్ వేయడం. ఈ అమ్మాయికి అయితే న్యాయం చేయడానికి పరిగెత్తారా ఈ ఒక అబ్బాయి? ఇలాంటి అబ్బాయిలు ఎంతమంది లేరు? ఎందుకు న్యాయం చేయరు, ఎందుకు చేయకూడదు అని మేము ఇలా క్వశ్చన్ వేస్తే ఏం చేద్దామ్మా, ముందు తెలీదా అంటే తెలిసే ఎందుకు పోయి బురదలో పడతాము, తెలియకపోతేనే కదా పోయి బురదలో పడతారు. ఆ మాట అడిగితే వాళ్ళు అసలు ఏది స్పందించట్లేదు. తాడిపర్తి సిఐ అంట, ఆయన కాల్ చేసి ఈ అబ్బాయిని బెదిరించడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసి అంటే, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళ ఇంటికి ఫోన్లు చేసి వాళ్ళ సిస్టర్కి వాళ్ళ బావకి ఇద్దరికి గొడవ పెట్టడం, వాళ్ళిద్దరు విడిపోయే స్టేజ్కి రావడం, ఇలా చేసిందని కాల్ చేసి ఆయన ఈ అబ్బాయిని బెదిరిస్తాడు. సార్ మీరు ఏం తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు, మా దగ్గర వీ హ్యావ్ ఆల్ ప్రూఫ్ ఇన్ అవర్ హ్యాండ్ అని చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. ఏమంటే అవి మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రం తెలియకన్నా మేమేమన్నా అంటే మాకు తిరుపతి మేమేమన్నా చేసుకుంటాం, మాకు తెలుసు ఎవరితో మాట్లాడాలని రాంగ్గా మమ్మల్ని క్వశ్చన్ చేయడం. ఆయన మాకు ఎస్పీ గారే చెప్పారంటే ఎస్పీ గారు అన్యాయానికి సపోర్ట్ చేయమని చెప్తారా?
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని సెట్టిపల్లి చేపల చెరువు చక్రాలగుంటకు శుక్రవారం నిర్వహించిన బహిరంగ వేలంపాట ద్వారా 25.5 లక్షల రూపాయలు నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చినట్లు కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన సెట్టిపల్లిలోని చేపల చెరువు చక్రాల బండ గుంటకు శుక్రవారం వేలంపాట నిర్వహించామని అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో శుక్రవారం ఉదయం జరిగిన బహిరంగ వేలంలో మునిశేఖర్, మహేష్, హరీష్లు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు డిపాజిట్ మొత్తం చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొన్నారు. ఈ పాటలో హరీష్ 25,40,000 వరకు పాడగా ఎం మహేష్ యాదవ్ 25.50 లక్షల రూపాయలతో హెచ్చు పాటదారునిగా నిలిచి పాట దక్కించుకున్నారని తెలిపారు. దీంతో నగరపాలక సంస్థకు 25.50 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని కమిషనర్ తెలిపారు. హెచ్చు పాట పాడిన వారు 15 రోజుల లోపల సగం వేలం మొత్తాన్ని చెల్లించి మిగిలిన మొత్తాన్ని మరో 15 రోజుల లోపల చెల్లించాలని తెలియజేశారు. కార్పొరేషన్ నిబంధనల మేరకు మాత్రమే లీజుదారుడు నడుచుకోవాలని, నిబంధనలు అతిక్రమించినచో లీజు రద్దు చేయబడుతుందని మరియు వారు కట్టిన డిపాజిట్ తిరిగి చెల్లించబడదని తెలిపారు. సెట్టిపల్లి పంచాయతీ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత మొట్టమొదటి పర్యాయం ఈ వేలంపాట నిర్వహించడం జరిగిందని తెలిపారు. అయితే మొదటి నుంచి జనసేన పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే గెలుపుకు కృషి చేసిన యువతకు చెరువు దక్కుతుందని అనుకున్న గ్రామస్తులు, నాయకులు అంచనాలు ఆవిరి కావడంతో వెనుతిరిగారు. ఈ వేలంపాటలో ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ ఆఫీసర్ కేఎల్ వర్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు జ్యోతిష్ రెడ్డి, నవీన్ కుమార్, నరేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక చేపల చెరువు ఉంది. ఆ సెట్టిపల్లి మనం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఇది ఫస్ట్ ఆక్షన్ మనం చేపల చెరువు కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆక్షన్లో ముగ్గురు ఫస్ట్ డిపాజిట్ కట్టి 10 లక్షలు డిపాజిట్ కట్టి పార్టిసిపేట్ చేశారు. అందులో ఫస్ట్ హైయెస్ట్గా పాడిన బిడ్డరు ఎన్ మహేష్ అని 25,50,000 పాడడం జరిగింది. ఈ అమౌంట్ కూడా 15 రోజులు 50% కట్టేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తర్వాత 15 డేస్లో ఇంకా 50% కూడా కట్టవలసి ఉంటుంది. ఇది 8 నెలల వరకు ఈ చేపల చెరువు వేలం అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ కంట్రోల్ అనేది ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సెట్టిపల్లి గ్రామం సంబంధించిన చేపల చెరువు వేలంపాట ఈరోజు జరిగింది. ఈ వేలంపాటకి సంబంధించి ఈరోజు నాతో పాటు ముగ్గురు పాల్గొనడం జరిగింది. ఈ వేలంపాటని 25,50,000 గాను నేను దక్కించుకోవడం జరిగింది. మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం నేను దీన్ని చేసుకుంటాను కూడా తెలియజేస్తాను. నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా తిరుపతి నందు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బాలకృష్ణ అభిమాన సంఘ నాయకుడు మనోహర్ రెడ్డి మిత్రబృందంతో కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ మాట్లాడారు. తెలుగు ప్రజలందరి మన్నలను పొందారు. అదే బాటలో నందమూరి బాలకృష్ణ గారు సినీ పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి కూడా చిన్న పాత్రల దగ్గర నుంచి పెద్ద పాత్రల వరకు కూడా ప్రజల్ని మెప్పించే రీతిలో అనేక విధాలుగా పాత్రలు పోషించి నేటికి రేపటికి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ నందమూరి బాలయ్య అభిమాన సంఘాలకు సంబంధించిన మనోహర్ రెడ్డి వాళ్ళ మిత్ర బృందం మొత్తం కూడా ఈరోజు పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రత్యేకంగా కూడా వాళ్ళని అభినందిస్తూ నందమూరి బాలయ్య చూపిన అడుగుజాడల్లో ఏదైతే అభిమానులందరూ కూడా ప్రజలకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, వరదలు వచ్చినప్పుడు కానీ, ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా బాలయ్య గారు స్పందించిన తీరు కానీ, ఈరోజు కూడా బాలయ్య అనేక విధాలుగా కూడా సేవా కార్యక్రమంలో బసవతారకం ట్రస్ట్ ద్వారా పేదలందరికీ కూడా ఏ విధంగా ఆదుకుంటా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. అలాంటి ఇంకా హిందూపురం శాసనసభ్యుడిగా అనేక మంది మన్నన పొందడమే కాకుండా రాజకీయాల్లో ఒక ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చిన ఒక ఈ రాష్ట్రానికి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా నందమూరి తారక రామారావు గారి యొక్క తనయుడుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలనేది కూడా ఆయన ఒక ల్యాండ్ మార్క్ మారిగా ఈరోజు కనిపిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా. కాబట్టి ఈరోజు తిరుమల శ్రీవారి సన్నిధిలో తిరుపతిలో ఆయన పేరుతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని ఒక నందమూరి అభిమానులైన మేమంతా కూడా సీనియర్ నందమూరి తారక రామారావు అభిమానులుగా గర్విస్తా ఉన్నాం. పీలేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్ శుక్రవారం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరంతో పాటు అన్నదాన కార్యక్రమం, మొక్కలు నాటడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుందని, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, జనసేన మండల స్థాయి నాయకులు పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అలాగే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలనేసి పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి.
అలాగే రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయండి అనేసి ఆదేశాలు వచ్చాయి. పీలేరులోని గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడిన సూపరింటెండెంట్ గారితో, డాక్టర్ గారితో ఖచ్చితంగా ఆ రోజు దాదాపు వీళ్ళని ఎక్కువ రక్తదానం చేసేదానికి ప్రజలు కానీ ముందుకు రావాలని, ముఖ్యంగా యూత్ని ముందుకు రావాలని పిలుపునిస్తున్నాను. ఆ రోజు 9:30 నుంచి పిల్లల సంబరాలు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారి అభిమానం చెప్పుకునే వాళ్ళు మొన్నటి వరకు కాస్త కూస్త భయం ఉంటుంది. ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ సందర్భంగా బయటకు వచ్చి మీ వంతుగా మేము సాయం చేయాల్సిందిగా, అలాగే రక్తదానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని వైసీపీ మాజీ మంత్రి మెరుగు నాగార్జున దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి మెరుగు నాగార్జున మాట్లాడుతూ భారతదేశంలో హిందువులంతా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని కోరుకున్నా రాజకీయంగా పార్టీలు మారడం సహజం. రాబో రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని, చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాట మీద నిలబడడం లేదని తెలిపారు. జగన్ మాట ఇస్తే ఖచ్చితంగా చేస్తారని, చంద్రబాబు మాట ఇచ్చి గాలికి వదిలేశారని తెలిపారు. చెప్పండి, మీరు ఏదైనా అడిగితే కదా. చాలా బాగా జరిగిందండి. దేవుణ్ణి దర్శించుకున్నాం. మీ పార్టీ నుండి రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు కదా, పొలిటికల్ పార్టీలో ఉంటారు, వెళ్తూ ఉంటారు, అవన్నీ కామనే. అన్ని పార్టీలో జరిగినాయి, ఈ పార్టీలో కూడా జరుగుతూ ఉంది. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో అధికారం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవుతాడు. మరలా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రగతి కోసం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పనిచేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసాం. ఎన్నికలప్పుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో, ఎన్ని చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఎంత ఉపయోగం జరుగుతూ ఉందో. జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ కోణంలో చేస్తలా. అసలు రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పరిపాలన చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఇక్కట్లు, బాధలు, వ్యతలు, కష్టాలు ఎవరు తీరుస్తారు? ఏ ఉద్దేశంతో రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేశాం? ఏం మాట్లాడాం? ఒక మాట మీద నిలకడనేది ఉందా? ఒక మాట మీద నిలబడే పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? ఏం జరుగుతూ ఉంది? ఏ వ్యవస్థ ఎట్లా పోతా ఉంది? విద్యా వ్యవస్థ ఏ విధంగా వెళ్ళిపోతా ఉంది వెనక్కి? జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం ఎంత ప్రయారిటీ ఇచ్చాడు? ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఏ విధంగా తీసుకొని వచ్చాడు? ఈరోజు పూర్తిగా గాలికి వదిలేసి అబద్ధపు మాటలతో ముందుకెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అనుభవిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. తిరుమల శ్రీవారిని యాక్టర్ సుడిగాలి సుధీర్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తెచ్చుకున్నారు. దర్శనానంతరం ధ్వజస్తంభంకి మొక్కి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల సుధీర్తో సెల్ఫీలు తీసుకున్నారు భక్తులు. మరొకసారి ముఖ్యాంశాలు. తిరుమలలో పచ్చదనాన్ని పెంపొందించాలి. శ్రీవారి భక్తులకు మరింత ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తామన్న టీటీడీ ఈవో. యూపీఎస్సీ పరీక్షా కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించి పరీక్షా అభ్యర్థులకు అన్ని వసతులు కల్పించాలన్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అధికారులు. చేపల చెరువు ద్వారా కార్పొరేషన్కు 25.50 లక్షల ఆదాయం. నిబంధనల మేరకు మాత్రమే లీజుదారుడు నడుచుకోవాలన్న మున్సిపల్ కమిషనర్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.